సిగ్నేచర్ మూమెంట్స్ అయ్యి పెడతారు, బాడీ లాంగ్వేజ్ పెడతారు. F2లోనే ఫ్రస్ట్రేషన్ అంటారు. అవును, ఇప్పుడు సరేలే నీకు ఎవరు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నారు. దీని ప్రత్యేక అవి నేను కొద్దిగా దీంట్లో తగ్గించలేవు వెంకీ గారికి, అసలు అవి అవాయిడ్ చేశాను. అదే అంటాను కదా, కంప్లీట్ దాని నుంచి బయటకు వద్దామని. లేదంటే మన ఎంటర్టైన్మెంట్ చేసిన ప్రతిసారి వన్ లైనర్స్ ఇవే చేస్తాను అన్న ఫీలింగ్ లేకుండా, సో నేను టెస్ట్ చేసుకోవటం. సో నేను ఇలాగ కూడా కామెడీ పండించగలను, ఈ జోనర్లో కూడా కామెడీ మనం ఎంతవరకు, డార్క్ హ్యూమర్ ఎంతవరకు మనం రీచ్ చేయగలం. సో అది వర్కౌట్ చేసిన ఫిల్మ్ అయింది. ఓకే, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ఒకటి ప్లస్ మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్, ఈ రెండు పాత్రలకి వాళ్ళిద్దరు న్యాయం చేశారా? వాళ్ళిద్దరి మధ్య యాక్టింగ్ ఎవరు బెస్ట్ అంటే మీరేం చెప్తారు? అంటే లేదు, ఇద్దరికి అంటే ఐశ్వర్య రాజేష్ అనే అమ్మాయి సూపర్ యాక్ట్రెస్. తను చేసిన ఫిలిమ్స్ కూడా డిఫరెంట్ జానర్స్ చేసిన. సో ఈ సినిమాకి పర్టికులర్గా భాగ్యం క్యారెక్టర్కి ఆర్టిస్ట్ చాలా మంచి పెర్ఫార్మర్ అయి ఉండాలి. సో దాంట్లో ఆ క్యారెక్టర్ ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెలస్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడ ఏది ఇంచు దాటినా కూడా లౌడ్ అయ్యి ఓవర్ అయ్యే ప్రమాదం ఉంది. సో అంత సటిల్గా, అంత ఇన్నోసెంట్గా చేయాలి. దానికి ఐశ్వర్య రాజేష్ 200% న్యాయం చేసింది. ఓకే, అండ్ వైస్ వర్స మీనాక్షి చౌదరి వచ్చేసరికి ఈ పాత్ర కులుకునేలా ఉండాలి. అంటే హస్బెండ్ పక్కన గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అప్పుడు అమ్మాయి హైటు, అమ్మాయి కలరు గిల్లరు మొత్తం ఇదేమో ఎత్తుకెళ్ళిపోయిద్ది అన్న మగుని అన్న ఫీల్ ఉండాలి అమ్మాయి. సో అందుకని ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా గ్లామర్ పరంగా, అలాగే యాక్టింగ్ పరంగా కూడా మీనాక్షి ఇద్దరు ఉన్న ప్లస్ పాయింట్ అంటే వెరీ రియలిస్టిక్ యాక్ట్రెస్ ఇద్దరు కూడా. సినిమాకి ఇలా ఏదో డ్రామాటిక్గా యాక్ట్ చేసేద్దాం అన్నట్టు ఉండదు, ఇద్దరు న్యాచురల్గా ఉంటుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్. సో అది సినిమాకి బాగా హెల్ప్ అయింది వాళ్ళిద్దరు, ఐశ్వర్య మీనాక్షి. ఈ సినిమా అనుకున్న తర్వాత వెంకటేష్ గారితో వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయిన తర్వాత ముగ్గురిని కలిపి సెట్లో ఏమన్నా వర్క్షాపులు చేస్తారా? ఎందుకంటే బయట వాళ్ళ కెమిస్ట్రీ చూస్తుంటే నిజంగా వాళ్ళు జీవించేస్తున్నారు. అంటే ఐశ్వర్య క్యారెక్టర్ నుంచి బయటికి రావట్లేదా? లేదు, అంటే వర్క్షాప్ ఏం చేయలేదు, చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ముగ్గురు క్యారెక్టర్లు మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఓకే, సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ గారు చాలా గ్రౌండెడ్గా ఉంటారు, అండ్ ఐశ్వర్య మీనాక్షి కూడా. ఇద్దరికి హీరోయిన్స్కి జనరల్గా ఏంటంటే అక్కడక్కడ కొంతమందికి చిన్న ట్యాంట్రమ్స్ ఉంటాయి, అసలు ఏమీ లేవు. ఓకే, వీళ్ళు చాలా కలిసిపోయి ఉంటారు, వెరీ 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 డౌన్ టు ఎర్త్ అనమాట. సో అది వెంకటేష్ గారికి బాగా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే అప్పుడు చేసేటప్పుడు అందుకే సీన్స్ కూడా అంత బాగా పండినాయి. సో మేము చేసే ప్రమోషన్స్ కూడా ముగ్గురు అంతే ఎనర్జీగా వస్తున్నారు. మీరు గమనిస్తే అన్ని ప్రమోషన్స్లో ఆల్మోస్ట్ వెంకీ గారు ఇద్దరు హీరోయిన్స్తోనే చేశాను నేను. సో ఆ ఫ్రెండ్లీ వెదర్ ఉన్నప్పుడు, అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు, ఏదైనా కూడా మన కాలేజ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉండింది మాకు సెట్. సో అందుకని ఇక మేము ఏదనుకుంటే ఇది చేద్దాం, ఇది అనుకుందాం, చేద్దాం అని చెప్పి అందరూ. మీరు లైన్స్ ఎక్కడి నుంచి పట్టుకుంటారు? ఫ్యామిలీ రిలేషన్లో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి వైఫ్కి చెప్తే ప్రాబ్లం ఏంటని టాపిక్ తీసుకున్నారు. అవును, మీ రియల్ లైఫ్లో పరిస్థితి ఏంటి? అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, మీరు చెప్పారా మీ వైఫ్కి? అంటే మాది ఒక డిఫరెంట్, నా గతం మా వైఫ్కి తెలుసు. గతం అంటే కాలేజ్ లైఫ్లో జరిగినవి ఫన్నీ ఇన్సిడెంట్స్ తప్ప నాకు అంత పెద్ద స్టోరీస్ ఏం లేవు, దాచిపెట్టాల్సిన స్టోరీస్ ఏం లేవు. సో జనరల్గా నేను ఎప్పుడు అనలైజ్ చేసేది ఏంటంటే, జనరల్గా ఉమెన్ వాళ్ళలో ఒక క్యూట్ క్వాలిటీస్ ఉంటాయి. ఏ విషయాన్ని వాళ్ళు పట్టుకుంటే దాన్ని చాలా అందంగా డీల్ చేస్తారు, చాలా ఒక్కొక్కసారి ఎంత డిస్టెంట్గానే వెళ్ళిపోతారు. సో వాట్ ఇఫ్ ఒక భార్యకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిస్తే ఆ జెలస్ ఫ్యాక్టరు, హస్బెండ్ని ఎలా దగ్గరుండి కాపాడుకోవాలి అనే ఒక ఫీలింగ్ వస్తే ఎలా ఉంటుందనేదే జర్నీ. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద ఆపరేషన్కి వెళ్ళాలి హస్బెండ్, మీకు ట్రైలర్ చూస్తే ఆయనతో పాటు నేను వస్తాను, వెళ్ళాల్సిన పని ఏంటి, నువ్వు వచ్చే పని ఏంటి? సో ఒక ఇన్నోసెంట్ వైఫ్ పక్కన ఉంటే జరిగే దారుణాలు ఏంటి వెళ్ళే ప్రాసెస్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ద మూమెంట్స్ అన్నీ చాలా బాగా అల్లుకోవడం జరిగింది. ఓకే, సో ఆడవాళ్ళలో ఉండే చిన్న సెన్సిబుల్ క్వాలిటీస్ని నేను ఎప్పుడు ట్యాప్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది నాకు చుట్టూ ఉండే పక్కన ఉండే వైఫ్లోనో, అక్కలోనో, అమ్మలోనో, సో వీళ్ళలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా. సో అవి జనరల్గా ఏంటంటే అప్పట్లో మీకు ఎస్వి కృష్ణారెడ్డి గారు తీశారు శుభలగ్నం అనే ఫిల్మ్. సో విపరీతంగా ఆడింది సినిమా. సో లేడీస్ బాగా కనెక్ట్ అవుతారు, జెంట్స్ అందరూ చూస్తారు, బట్ ఆ ఉమెన్ సెంట్రిక్, ఉమెన్ క్వాలిటీస్ మనం చేసినప్పుడు ఏంటంటే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో మీరు చూసుకున్నట్టయితే వెంకటేష్ లాంటి స్టార్ హీరో, పెద్ద హీరోని ఐశ్వర్య రాజేష్ గారితో నెంబర్ ఆఫ్ షాట్స్ కొట్టేస్తున్నారు. ఫ్యాన్స్ అట్టవరా కొట్టించడం అంటే అది చాలా ట్రైలర్లోనే 4-5 ఐశ్వర్య అనే అమ్మాయి భాగ్యం క్యారెక్టరు చాలా ఇన్నోసెంట్, అతి ప్రేమ ఉన్నది భర్త మీద, ఆ అతి ప్రేమతో కొట్టే ఇదే తప్ప అది వెంకటేష్ గారు అర్థం చేసుకుంటారు. పిచ్చిమోహన్ దీనికి తెలుగులో అంటే ఏం జరిగిపోతుందని భయం. అతను ఇంగ్లీష్లో ఏదో మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు, దీనికేమో ఇంగ్లీష్ రాదు, చదువు లేదు వైఫ్కి. సో ఏం జారణాలు జరిగిపోతున్నాయి తెలుగులో మాట్లాడని ఇమీడియట్ కొట్టేస్తుంది. ఓకే, సో అది వర్కౌట్ అయింది బాగా.